మేఘన వాళ్ళ బామ్మ ఇద్దరు కూడా ఇక జూలియట్ జుట్టు పట్టుకొని అటు ఇటు ఊపేసరికి బూచి కింద పడిపోతాడు. తనకున్న విగ్గు కూడా కింద పడిపోతుంది. అది చూడగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మేఘన వాళ్ళ బామ్మ, ఏంటి కేదార్, ఇది బూచిని అడ్డు పెట్టుకొని ఇంత నాటకం ఆడతావా? నిన్ను ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మేఘనాని ఇంత మోసం చేస్తావా? అసలు నీకు చేతులు ఎలా వచ్చాయి అని కేదార్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక ధాత్రి అది కాదు అని ఏదో చెప్పబోతూ ఉంటే, మేఘన నువ్వు ఆగు జగదాత్రి, ఇది నీకు అవసరం లేని విషయం అని మేఘన వాళ్ళ బామ్మ ఇద్దరు కూడా ధాత్రిని అంటూ ఉంటారు. అలా అనేసరికి కేదార్కి కోపం వస్తూ ఉంటుంది. ధాత్రికి అవసరం అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి మేఘన, ఏంటి ధాత్రికి ఏం అవసరం అని అంటూ ఉంటే, అవును, నా పెళ్లి గురించి మాట్లాడే హక్కు అవసరం ధాత్రికి ఉంది అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో నిషి, వైజయంతి, ఇదేంటి కొంపతీసి మేమిద్దరం భార్య భర్తలం అని ఆ కేదార్ చెప్పేస్తాడా ఏంటి అని నిషి వాళ్ళు లోపల కంగారు పడిపోతూ ఉంటారు. ఇక కేదార్ అలా అంటూ ఉంటే జగదాత్రి కేదార్ వైపు చూస్తూ, నిజం చెప్తావా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. మేఘన, ఏంటి జగదాత్రికి ఏం అవసరం అని కేదార్ని నిలదీస్తూ ఉంటుంది. మరి కేదార్ జగదాత్రి నా భార్య అనే నిజం మేఘనకి చెప్తాడా? ఏం జరుగుతుందో చూద్దాం.